కడుపు నిండా తిన్న తర్వాత చాలా మందికి మత్తుగా అనిపిస్తుంది. ఒకే చోట కూర్చుండిపోతారు. మరికొందరు నిద్రపోతుంటారు. అయితే ఇలా చేయడం వల్ల ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతుంది. ఆరోగ్య సమస్యలు తలెత్తే రిస్క్ ఉంటుంది. తిన్న తర్వాత కాసేపు నడవడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకోండి. ఆహారం తిన్న తర్వాత నడిస్తే జీర్ణక్రియకు ఎంతో మేలు. జీర్ణమయ్యేందుకు తోడ్పడే రసాయనాలను శరీరం మెరుగ్గా ఉత్పత్తి చేస్తుంది. ఆహారం త్వరగా అరిగే అవకాశముంటుంది. ఉబ్బసం, అజీర్తి, గ్యాస్ వంటి సమస్యలు తగ్గేందుకు కూడా నడవడం సహకరిస్తుంది. ఆహారం తీసుకున్న తర్వాత నడవడం వల్ల రక్తంలో బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉండేందుకు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా డయాబెటీస్, ప్రీ డయాబెటీస్ ఉన్నవారికి నడక చాలా మంచిది. తిన్న తర్వాత శరీరంలో గ్లూకోజ్ ఎక్కువగా విడుదలవుతుంది. నడవడం వల్ల గ్లూకోజ్ను కండరాలు వినియోగించుకొని దాన్ని తగ్గించగలవు. దీనివల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. తిన్న తర్వాత మనకి గంట నుండి గంటన్నర లోపు మనం తిన్న ఆహారంలో నుండి మ్యాక్సిమం షుగర్ అనేది రిలీజ్ అవుతుంది. అంటే ఫుడ్ అనేది డైజెస్ట్ అవుతుంది కాబట్టి దాని నుండి వచ్చిన గ్లూకోజ్ అనేది బ్లడ్లోకి వస్తుంది. తిన్న తర్వాత మనం కాసేపు ఒక 2-10 నిమిషాలు కానీ ఒక 5 నిమిషాలు కానీ నడవడం వల్ల ఈ హైక్ అనేది మనం తగ్గించుకోగలుగుతాం అనమాట. ఎందుచేత అంటే మనం నడవడం అనేది మన కండరాలను కదిలించడం అనేది గ్లూకోజ్ అవసరం పడే ప్రక్రియ కాబట్టి తద్వారా ఇన్సులిన్ కూడా మనకి రిలీజ్ అయ్యి ఇన్సులిన్ అనే హార్మోన్ గ్లూకోజ్ని తీసుకుపోయి కండరానికి సప్లై చేస్తుంది కాబట్టి మనకి తిన్న వెంటనే వచ్చే గ్లూకోజ్ పీక్ అనేది రాకుండా ఉంటుంది. తిన్న తర్వాత నడవడం వల్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది. బ్లడ్ ప్రెషర్ నియంత్రణలో ఉండేందుకు సహకరిస్తుంది. దీనివల్ల గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. నడక వల్ల క్యాలరీలు కూడా కరుగుతాయి. శరీర బరువు తగ్గే అవకాశముంటుంది. రాత్రి ఆహారం తిన్న తర్వాత నడవడం మరింత ముఖ్యం. ఆహారం త్వరగా జీర్ణమై నాణ్యమైన నిద్ర పట్టేందుకు తోడ్పడుతుంది. భోజనం చేసిన తర్వాత 5-10 నిమిషాలు నడవడం ఎంతో మేలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. నడక వీలు కాకపోతే కనీసం కాసేపు నిలబడాలి. నడవలేము, ఆఫీస్లో ఉన్నాము అనుకున్నప్పుడు అట్లీస్ట్ యూ కెన్ స్టాండ్ అండి, నిలబడచ్చు కూడా. ఒక 5-10 మినిట్స్ తిన్న తర్వాత నడిచే స్పేస్ కానీ నడిచే సిట్యువేషన్ కానీ అవకాశం కానీ లేనప్పుడు యూ కెన్ స్టాండ్. బట్ నిలబడటం కన్నా కదలడం అనేది, స్టెప్ వేయటం అనేది మనకి మోర్ ఎనర్జీ బర్నింగ్ కాబట్టి, మోర్ కలరీ బర్నింగ్ కాబట్టి ఇంకొంచెం ఎక్కువ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. బట్ నుంచోవడం, నిలబడడం అనేది కూడాను ఇఫ్ యూ కెన్ డూ దాట్ అట్లీస్ట్ యూ కెన్ డూ. కంట్రోల్ ఆఫ్ షుగర్స్ అండ్ కంట్రోల్ ఆఫ్ ఫ్యాట్, అంటే ఒంట్లో కొవ్వు శాతాన్ని కానీ షుగర్ శాతాన్ని కానీ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. తర్వాత రెగ్యులర్ ఎక్సర్సైజ్ అనేది కూడా మానకూడదు.